బాలికపై రేప్ కేసులో జగిత్యాల దాటని ఇన్వెస్టిగేషన్ అట. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లింక్ తెంపేసిన లోకల్ పోలీసులు. గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం, స్వధార్ హోం ఇన్ఛార్జికి బెదిరింపులు, కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర, బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు, నిబంధనలకు విరుద్ధంగా వీడియో వైరల్. ఏం దుర్మార్గం నడుస్తున్నది జగిత్యాలలో? ఇక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అక్కడ లోకల్గా ఏం జరుగుతున్నదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా కనబడతా ఉన్నది. గంజాయి ఎరగా చూపి బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జగిత్యాల దాటట్లే. జగిత్యాల జిల్లాకు చెందిన బాధిత బాలికతో పాటు మరికొందరు ఆడపిల్లలను ఒక ముఠా తరచుగా హైదరాబాద్ జరిగే రేవ్ పార్టీలకు తీసుకెళ్లిందని, ఈ క్రమంలో వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడిపారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత బాలికతో పాటు ఆమె ఆశ్రయం పొందుతున్న స్వధార్ హోం నిర్వాహకులు స్వయంగా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన వార్తలతో జగిత్యాల జిల్లా పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగిందట. అంటే దీని వెనకాల ఎవడున్నాడని పోలీసులు ఈ రకంగా పనిచేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ పర్టికులర్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు అమ్మాయిల వైపు, బాధితుల వైపు నిలబడకుండా దొంగలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ఇన్వెస్టిగేషన్ లింక్ను ఎందుకు ఛేదించే ప్రయత్నం చేయట్లే? ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఆడపిల్లలు, స్కూల్ అమ్మాయిలకి గాంజా అలవాటు చేసి వాళ్ళని అత్యాచారం చేసినారంటే ఎంత పెద్ద ఇష్యూ ఇది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారు. అనంతరం మీడియాకు ఎలాంటి వివరాలు చెప్పొద్దని స్వధార్ హోం నిర్వాహకురాలని సిఐ బెదిరించినట్టుగా తెలిసింది. దీంతో ఇన్వెస్టిగేషన్లో గంజాయి, డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపడుతుందని, తద్వారా మరో బాలికకు ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు ఆపుతారని భావించిన వారికి నిరాశ మిగిలింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లను తప్పించుకునేందుకే కేసును కేవలం గంజాయికి, జగిత్యాల వరకే పరిమితం చేశారనే ఆరోపణలు వచ్చాయి. తెగిన హైదరాబాద్ లింక్. బాధిత బాలిక ఈ నెల 4వ తేదీ నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే స్వధార్ హోంలో ఆశ్రయం పొందుతున్నది. బాధితురాలికి రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇస్తున్న హోం నిర్వాహకురాలు ఆమె నుంచి తెలుసుకున్న పలు విషయాలను అప్పట్లో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితులు బాలికను పలుమార్లు హైదరాబాద్ తీసుకెళ్లారు. గంజాయి మాత్రమే తీసుకుంటే బాలిక ఆరోగ్యం ఇంతలా క్షీణించేది కాదని, ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకొని ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె నుంచి ఇప్పటి వరకు ఎలాంటి శాంపిల్స్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ క్రమంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్ లింకు తెగిపోవడం, కేవలం జిల్లాకు చెందిన ముగ్గురిపైనే కేసు నమోదు చేయడంతో గందరగోళం నెలకొన్నది. బాధితురాలితో పాటుగా ఆమె తండ్రి స్వధార్ హోం ఇన్ఛార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు బాలికను హైదరాబాద్కి తీసుకెళ్లినట్లు అదే వ్యక్తులు ముందు నుంచి చెబుతూ వస్తున్న విషయాన్ని మాత్రం వదిలేశారు. సర్కార్ పై ఆఫీసర్ల ఒత్తిళ్ల నేపథ్యంలో త్వరగా కేసును క్లోజ్ చేసేందుకే పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు గాంజా స్మగ్లర్లు 10 కిలోల గంజాయి దొరికితేనే మీడియాను పిలిచి వివరాలు వెల్లడించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రెస్ నోట్కే పరిమితం కావడం మరింత అనుమానం పెంచుతున్నది. ఎందుకు మరి ప్రెస్ నోట్కే పరిమితమైనరు? మీడియా ముందుకొచ్చి వివరాలు చెప్పే ప్రయత్నం చేయట్లే. బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు చేయిస్తున్నారట. మరి ఎవడున్నాడు దీని వెనకాల? జువైనల్ జస్టిస్ 2015 యాక్ట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మైనర్లైన బాధితుల వివరాలను బయటకు వెల్లడించొద్దన్న నిబంధనలు ఉన్నాయి. కానీ గతంలో పనిచేసిన పోలీస్ అధికారి తన తప్పేం లేదని ఎస్టాబ్లిష్ చేసేందుకు బాధితురాలి తండ్రితో ఒక వీడియో చేయించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరో యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారే ఇదంతా చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న సదరు సిఐ పైన శాఖాపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమవుతోందట. అసలు వాళ్ళ పేరెంట్స్ని ఫొటోసే చూపించకూడదు. బాధితురాలి ఫోటో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో చూపించడానికే వీల్లేదు. అంటే ఏకంగా పోలీసే పోయి వీడియో చేసి రిలీజ్ చేసిందంటే మరి ఈ ఎస్పీ ఏం చేస్తుండు? ఈ పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద కేసులో ప్రభుత్వం ఏం చేస్తుంది? కన్సర్న్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? అసలు ఈ మత్తు పదార్థాల విషయంలో ప్రభుత్వం యొక్క విధానం ఏంది? ప్రభుత్వ విధానం ఏంది? దీనికి ఏమైనా రూపాయి ఖర్చు అయిద్దా? 6 గ్యారంటీల్లో అన్నింటికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఇది నిర్మూలించడానికి, ఈ కేసును విచారించడానికి ₹1 ఏమైనా ఖర్చు అయిద్దా? బెల్ట్ షాపులు మూసేయించడానికి రూపాయి ఖర్చు అయిద్దా? మరి ఇంతవరకు ఒక బెల్ట్ షాప్ మూసేయించలేదే. కేసీఆర్ ఈ మత్తు పదార్థాలను పెంచి పోషించే ఆడవాళ్ళు ఆయనకు ఓట్లేలే.
మహిళలు ఆయనకు ఓట్లేలే, మెజారిటీగా ఉన్న మహిళలంతా. మరి మీరు కూడా అదే కావాలని కోరుకుంటున్నారా రేపటి ఎంపీ ఎలక్షన్స్లో? ఒక్క బెల్ట్ షాపులు మూసేయించలే 100 రోజుల పరిపాలనలో.